అమెరికాకు సంబంధించిన ఒక మేజర్ బ్యాంక్ అండి, ఇది కొలాప్స్ అయ్యింది. అంటే మీకు రాత్రి 2 గంటలు ఈ టైంలో ఒక పేమెంట్ చెయ్యాలి. ఇదంతా కూడా ఆటోమేటెడ్ కదండి. ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకున్నారు, సో ఈఎంఐకి సంబంధించిన ఈ పేమెంట్ రాత్రికి రాత్రి వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇవాళ 24/7 మీకు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. సో అలాంటప్పుడు రాత్రి 2ంటికి వీళ్ళు ఒక పేమెంట్ చెయ్యాలి, పేమెంట్ ఫెయిల్ అయ్యింది. చూడండి, ఒక బ్యాంక్ చేయాల్సిన పేమెంట్ ఫెయిల్ అయితే ఇది చాలా పెద్ద విషయం. మీకు ఒక 2 రోజుల క్రితము ఈ ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది చూసారా, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, వీళ్ళు 17 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ఈ బ్యాంకులో, అంటే రీపో రేట్కి ఈ బ్యాంకులో వీళ్ళు మీకు ఫండింగ్ చేశారు, ఈ బ్యాంకులో వేశారు. ఎందుకంటే ఆ బ్యాంకుని కాపాడాలి, బోల్డ్ అంతమంది కస్టమర్స్ ఉంటారు కదా. అలాంటిది మొన్నటికి మొన్న ఇంకొక, అంటే మొత్తము కలిపి 34 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫండింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ఈ బ్యాంక్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూడండి. డబ్బులు లేవు. మామూలుగా ఫెడరల్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ బ్యాంకు వద్ద ఉండే అసెట్స్, ఆస్తులు తీసుకొని క్యాష్ అనేది ఇస్తారు, రీపో రేట్కి ఇస్తారు. ఇదే కదా వ్యవహారం. సో దీన్నే ఎమర్జెన్సీ ఓవర్ నైట్ రీపో ఫెసిలిటీ అంటారు అక్కడ అమెరికాలో. ఇలా చేశారు. మరి ఇప్పుడు ఈ బ్యాంకు ఎవరిది అంటే మీకు ఆ వార్తలు, అమెరికా వాడు కదండి, సో మీకు బయట పెట్టాడు. ఎందుకంటే ఇది ఒక బలూన్లా ఉంటుందండి. ఒక్క బ్యాంక్ ఇలా పేలిపోతే వరుసగా మీకు వరుస పెట్టి, సో ఇప్పుడు ఇది జేపీ మార్గనా, హెచ్ఎస్బిసియా, లేదా మీకు స్కాచియా బ్యాంకా, బిఎన్పి పారిబాస్, చాలా బ్యాంకులు ఉంటాయి కదా. కానీ నడిపించేది మాత్రం ఒక వ్యవస్థే. ఆ రోజుల్లో బ్యాంకింగ్ సిస్టమ్, ఫెడరల్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే రాత్స్చైల్డ్ ఫ్యామిలీ చేతిలోనే ఉండేది. సో వాళ్ళే ఈ బ్యాంకింగ్ వ్యవస్థను రన్ చేస్తారు ఇవాళ కూడా. ఇంకా అమెరికాలో అయితే ఈ డాలర్ కరెన్సీ అని వచ్చిన తర్వాత వీళ్ళ ఇళ్లలోనే వీళ్ళు ప్రింటింగ్ వేసుకునేవాళ్ళు, ఫేక్ కరెన్సీ. అలాంటి ఒక దేశం. సో ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే ఎక్కువ డబ్బు అనేది మీరు ఈ బ్యాంకుల్లో పెట్టకండి. ఏముందండి, అమెరికా అగ్రరాజ్యము, ఇది ఒక టాప్ క్లాస్ బ్యాంక్, ఇక్కడంతా కూడా సేఫ్, ఇవన్నీ మాట్లాడతారండి. అలా ఏమీ లేదు. ఇప్పుడు మరి సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ జీడిపిలో చైనా, 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పి, ఇండియన్ రూపీలో చెప్తున్నాను, మీరు చైనాలో ఒక ప్రముఖ బ్యాంకులోకి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ఇవ్వలేమండి, వచ్చే వారం వచ్చి తీసుకోండి అని అంటారు. మీరు నమ్ముతారా? అసలు భారత్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుందా? మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్ళండి, లేదా ఒక ఐసిఐసిఐకి వెళ్ళండి, నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి అంటే ఇప్పుడు ఇవ్వలేమని అనగలరా? జరుగుతుందా? ఇంపాసిబుల్ అండి. కానీ మనకన్నా జీడిపిలో చాలా ముందున్నామంటున్నా చైనాలో ఇదే పరిస్థితే. అమెరికాలో కూడా 2026లో ఇలాంటి సిచ్యువేషన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఒకవేళ జేపీ మార్గాన్ అనుకోండి, మనం మాట్లాడుతున్న ఆ బ్యాంక్, ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ జేపీ మార్గాన్ అనుకోండి, పరిస్థితి ఏంటంటే ఎన్ని వేల కోట్లు ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ డబ్బు అంతా కూడా వాళ్ళు తిరిగి ఇవ్వలేము. సో ఇప్పుడు మీరు కారణాలు వెతికారు అనుకోండి, చైనా వాడు, అలాగే డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క పాలసీస్ మొత్తము తేడా అండి. కానీ ఒక టిపికల్ పొలిటీషియన్, మీకు అమెరికా వెలిగిపోతుంది, సో ధరలంతా తగ్గిపోతున్నాయి, సో మనము అద్భుతాన్ని సాధిస్తున్నాము, సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇవన్నీ చెప్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను అతలాకుతలము చేస్తున్నాడు. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అతను అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా అమెరికన్ డాలర్ను వ్యతిరేకిస్తే వాళ్లను నామరూపాలు లేకుండా చేస్తాను, ముఖ్యంగా బ్రిక్స్ కరెన్సీ, దీనిని నేను రానివ్వను, ఈ బ్రిక్స్ దేశాల మీద అంతా కూడా నేను శాంక్షన్స్ విధిస్తాను, ఇన్ని మాట్లాడాడు కదా. మన దేశం పైన ఇవాళ కూడా 50% టారిఫ్ ఉంది. యు ఆర్ డెడ్ ఎకానమీ అని చెప్పాడండి. మనం ఏమైనా చూస్తూ ఊరుకుంటామా? సో ఇవాళ అమెరికాలో ఇలాంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, వీళ్ళు త్వరలోనే కుప్ప కూలిపోతారని వార్తలు. ఇది నేను చెప్పడం లేదండి, జెస్సీ కోహాన్ అనబడే ఒక ప్రముఖ అనాలిసిస్ట్, ఈయన చెప్తున్నారు
ఏ బ్యాంకో నాకైతే తెలియడం లేదు. ఖచ్చితంగా ఒక మేజర్ బ్యాంకు మేజర్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి అమెరికన్ ప్రభుత్వం ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ అష్ట కష్టాలు పడుతున్నారు అని ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్లో ఓపెన్గా ఈ బ్యాంకుల పేర్లంతా రాసి మీరు చెప్పగలరా వీళ్ళేనా ఇందులో ఎవరున్నారు అడుగుతున్నాడు. ఆయన ఓపెన్గా అడుగుతున్నాడు. సో అలాంటిది మనల్ని డెడ్ ఎకానమీ అన్నాడు. ఇప్పుడు బ్రిక్స్ దేశాలు అన్నప్పుడు మనం ఒక మేజర్ బ్రిక్స్ కంట్రీ కదండి. సో మనల్ని కూడా శిక్షిస్తాను అని చెప్పాడు. ఇవాళ వాళ్ళ కుటుంబం ఎందులో ఉందండి? క్రిప్టో కరెన్సీలో ఉంది. సో తన కుటుంబము కోసము ఈ అమెరికన్ డాలర్ ఒట్టి వేస్ట్, క్రిప్టో కరెన్సీ ద్వారా మన అప్పులనంతా కూడా మనం తీర్చేసుకోవచ్చు. ఈ 36 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మనకు నథింగ్. ఏంటి? వీళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉండడంతో అమెరికన్ డాలరే వేస్ట్ అని అంటున్నాడు. అంటే ఒక టిపికల్ పొలిటీషియన్ మాట మీద నిలబడడు, ఆడిన మాట తప్పిన గాడిద అని అంటారు చూసారా, ఆ టైప్లో డొనాల్డ్ ట్రంప్ వ్యవహారాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? రియల్గా అమెరికా యొక్క పిల్లర్ లాగా ఉండే వాళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థ, వాళ్ళ ఫైనాన్షియల్ మీకు స్టెబిలిటీ సర్వము ఇవాళ మీకు షేకింగ్లో ఉందండి. ఇదంతా మీరు చూసారనుకోండి, చైనా వాడు ఆడుతున్న గోల్డ్ సిల్వర్ ఆట. మీకు షార్ట్ సెల్లింగ్ అంటారు చూసారా, ఈ షార్ట్ సెల్లింగ్లో యావత్ అమెరికా ఇవాళ చిక్కుకుపోయి ఉంది. వాళ్ళ స్టాక్ మార్కెట్ అనేది ఎనీ టైం కుప్ప కూలిపోవచ్చు. సో 2026లో ఈ క్రైసిస్ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ వాళ్ళు ఆ దేశంలో ఒక స్టెబిలిటీని చూడలేరండి. కాబట్టి ఎన్ఆర్ఐలు మీరు ఎక్కువ డబ్బు అనేది అమెరికా బ్యాంకుల్లో పెట్టకండి. సో మీకు సేఫెస్ట్ అవెన్యూ ఏమిటి అంటే ఈ డబ్బునంతా ఏదో ఒక రకంగా రెమిటెన్స్ రూపేణా భారత్కు పంపించేయండి. ఇక్కడ అలాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడూ ఉండదు. ఎంత పెద్ద క్రైసిస్ వచ్చినా, ద గ్రేట్ రిసెషనే వచ్చినా కూడా మన ఆర్థిక వ్యవస్థ ఎప్పటిలాగే 2008లో చూసాము. యావత్ యూరోప్, అమెరికా అంతా కూడా ఒక మేజర్ రిసెషన్లో ఉన్నప్పుడు మనము చాలా చాలా స్టేబుల్గా ఉన్నాము. అలాంటి ఒక పరిస్థితే మళ్ళీ కూడా రావచ్చు. కానీ మనము మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెయ్యాలో అంటే ముందే మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? గోల్డ్ మైనింగ్, గోల్డ్ ప్రొడక్షన్, బంగారము రెడీ అయిన తరువాత మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మకండి, దాచుకోండి. భారత్, రష్యా, చైనా ఇదే స్ట్రాటజీ అండి. కాబట్టి బంగారం యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు ఓపెన్ మార్కెట్లో అమ్మడం లేదు, స్కేర్సిటీ ఉంది. ఇవాళ వార్త ఏమిటి అంటే సిల్వర్ యొక్క ధరలు కూడా మీకు ఆకాశాన్ని అంటబోతున్నాయి. ఎందుకు? ఇది కూడా ఒక రేర్ మెటల్గా ఇవాళ ప్రపంచ దేశాలు గుర్తించి, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు సిల్వర్కి కూడా అలాంటి ఒక డిమాండ్, అంటే గోల్డ్కి ఎలాంటి డిమాండ్ ఉందో సిల్వర్కి కూడా అలాంటి డిమాండ్ను ఇవాళ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా అమెరికా వాడు సరిగ్గా గమనించడం లేదు, అంచనా వేయలేకపోవడమో, లేదా డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పాలసీస్. ఇతను ఒక మ్యాడ్ జీనియస్ అండి. ఇతని యొక్క ఆలోచనలంతా నెక్స్ట్ 5 years 10 yearsలోనే అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇతను ఉండడు. అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటో ఎవరికీ తెలియదు. ఒక బ్లైండ్ సిట్యువేషన్ని క్రియేట్ చేసి రేపు మీకు బాగుంటుందంటే ఇవాళ నాకు ఆకలి అండి, ఇవాళ నాకు ఫుడ్ పెట్టండి అంటే నెక్స్ట్ ఇయర్ నీకు మంచి ఒక 5 star హోటల్లో లంచ్ పెడతాంటే ఏంటి ఉపయోగం లేదు కదా. అలాంటి ఒక సిట్యువేషన్ ఇవాళ అమెరికాలో ఉంది. సో వాళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థ ఎనీ టైం కూలిపోవచ్చు. సో వాళ్ళు సరైన అంచనా, అంటే చైనా వాడిని తక్కువ అంచనా వేయడం, రష్యాని భారత్ను డెడ్ ఎకానమీ అన్నారు. చైనాతో మాకు రైవలరీ ఉంది, ఎనిమిటీ ఉంది, వాళ్ళు మా శత్రువులు, ఇవన్నీ మాట్లాడారు. కానీ చైనా వాడు కూడా ఇవాళ అమెరికాను తన బద్ధ శత్రువుగా చూస్తున్నాడు. ఎందుకు? తాయివాన్ విషయంలో వీడు కలగజేసుకుంటున్నాడు. కాబట్టి చైనా వాడు తనకు ఉన్న అడ్వాంటేజ్ని అమెరికా వైపు, అంటే అమెరికాను టార్గెట్ చేస్తూ వాళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్ప కూల్చే ప్రయత్నంలో ఇవాళ వాళ్ళు ఉన్నారు. దీనికి అంతా కూడా బంగారము, సిల్వరే కారణము అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది వాస్తవము. మరి ఈ బ్యాంక్ ఏంటి? అమెరికాలో కూలిపోయిన ఈ బ్యాంక్ ఏంటి? మీ వద్ద సమాచారం ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.